ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలు రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోతా ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా లభించాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను మాదిగలు పొందలేకపోవడం వల్ల నేటికి కూడా పేదరికంలో మగ్గిపోతూ అనగారిన వర్గాలుగా పెరిగిపోయి సమాజంలో వెనకబాటు గురవుతా ఉన్నారన్నటువంటి ఒక ఆలోచనతో 1996లో ఒక కమిటీని ఏర్పాటు చేసి మాదిగల యొక్క జీవన స్థితిగతుల పైన, మాదిగల యొక్క వెనుకబాటుతనం పైన అధ్యయనం చేయడం జరిగింది. ఆ విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆనాటి ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు న్యాయం చేయడం కోసం 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగలకు అండగా నిలబడడం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్క మాదిగ సోదరులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మాదిగలకు అండగా నిలబడడం కోసం ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి నాటి ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల వరకు ఎస్సీ వర్గీకరణను కొనసాగించడం వల్ల మాదిగలకు 22,500 ఉద్యోగాలు లభించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొందరు మా సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటు కాదంటూ ఆ రోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన స్టే ఇవ్వడం వల్ల 2004లో ఎస్సీ వర్గీకరణ రద్దయిపోవడం జరిగింది. కానీ 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రాష్ట్రాలలో పేదరికంలో మగ్గిపోతూ అంటరాని వారుగా వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు న్యాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మేము ఇస్తున్న తీర్పు కాదు, ఇది రాజ్యాంగ ధర్మాసనానికి మేము నివేదించబోతా ఉన్నామని చెప్పేసి 2020లో చెప్పడం జరిగింది. 2024 ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాను అని చెప్పేసి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి 30 ఏళ్ల పాటు మా ఉద్యమం కొనసాగుతా ఉంది, ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని కోరడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా వర్గీకరణకు మేము తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి వర్గీకరణ నిర్ణయం సరైనదే అని చెప్పేసి నిన్నటి దినం సుప్రీంకోర్టు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం మాదిగ జాతికి చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు మర్చిపోలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళలో మాదిగ జాతి ముందున్నది విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మాదిగలకు ద్రోహం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు నేడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణను దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు 15 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 15 అసెంబ్లీ స్థానాలు మాదిగలకు కేటాయించడం వల్ల ఈరోజు అసెంబ్లీలో 14 మంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి చరిత్రను ప్రతి ఒక్క మాదిగ సోదరుడు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పునాదే ఈరోజు మన బిడ్డల భవిష్యత్తుకు పునాదిగా మారింది. దాని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తు కాలంలో తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారికి మాదిగ జాతి అంతా కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. మాదిగ ఐక్యత, మాదిగలకు న్యాయం చేసినటువంటి
నిలబడినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం, మాదిగలకు అండగా నిలబడినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు అండగా నిలబడినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు అండగా నిలబడినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు అండగా నిలబడినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు అండగా నిలబడినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.